ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న ఏపీ పవర్ న్యూస్ కు స్వాగతం. భీమునిగుమ్మం హైస్కూల్లో ప్రతిభావంతులైన విద్యార్థులకు ఘన సన్మానం. అనకాపల్లిలోని భీమునిగుమ్మం ప్రాంతంలో గల భీమునిగుమ్మం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మున్సిపల్ హైస్కూల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్పొరేషన్ డైరెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాలలో మొదటి 5 ర్యాంకులు సాధించిన విద్యార్థులు వై పరిమళ, వై వైష్ణవి ప్రియ, ఎన్ అనూష, కె జ్యోతి, ఈ నివేదిత ఈ విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతిభ కనబర్చిన 5 విద్యార్థులకు శాల్వాలు కప్పి సత్కరించడంతో పాటు అందరికీ స్వీట్లు పంపిణీ చేసి వాటిని ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇంతటి ఉన్నత స్థాయికి ఎదగటం వెనుక విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విశేష కృషి ఉందని కొనియాడారు. పేద విద్యార్థులు సైతం ఉన్నత చదువులు చదువుకునేలా మంత్రి అందిస్తున్న ప్రోత్సాహకాలను ప్రతిరూపమే ఈ విజయాలని పేర్కొన్నారు. నారా లోకేష్ కు ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సూర్యనారాయణ, ఎలిమెంటరీ స్కూల్ హెచ్ఎం రాణి, ఆది ఆంధ్ర సంఘం సభ్యులు మైలపల్లి నాగేశ్వరరావు, పందిరి దయ్యాలరాజు, సమ్మంగి కనకరావు, సిమిటి రామకృష్ణ, గొర్లె నూకరాజు, కటుమూరి మంగరాజు, ఎల్లబెల్లి కనక అప్పారావు, వెంకటేష్ తదితరులతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు విశేషంగా పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే భీమునిగుమ్మం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ హై స్కూల్లో ఈరోజు 10th క్లాసులో ఫస్ట్ క్లాస్గా మరియు అధిక స్కోర్లు సాధించిన విద్యార్థులని ఈరోజు మన భీమునిగుమ్మం అంబేద్కర్ హై స్కూల్లో సత్కరించడం జరుగుతుంది. ఈరోజు ఎందుకంటే గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి కూడా ఈరోజు అనేక విద్య పట్ల అవగాహన పెంచుతూ అనేక వసతులు కూడా విద్యాలయాలను అందిస్తున్నారు. ఈరోజు టాపర్గా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళకి ధీటుగా ఈరోజు ఈ గవర్నమెంట్ స్కూళ్ళు ఈరోజు ఇంత విజయాలు సాధిస్తున్నాయంటే గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ గారి నేతృత్వంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఎందుకంటే ఈరోజు విద్య ఏదైతే డబ్బు ఇచ్చి కొనుక్కున్న విద్యని విద్యార్థులు అందుకోలేకపోతున్నారు. కానీ ఈరోజు గవర్నమెంట్ స్కూళ్ళలో ఉన్నత విద్యలు సాధిస్తూ ఈరోజు ఇలాంటి పిల్లలు కూడా మంచి ర్యాంకులు సాధించారంటే ఈరోజు ఈ విద్య పట్ల వీళ్ళకి అవగాహన కానీ అలాగే తల్లిదండ్రులు కూడా మార్పు రావాలని తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో అధిక లక్షలు ఇచ్చి ఫీజులు కట్టుకొని చదివించుకునే కన్నా ఈరోజు గవర్నమెంట్ స్కూల్లో అనేక వసతులు కల్పించిన ఈ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలను కూడా జాయిన్ చేయాలని తల్లిదండ్రులు కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఏదైనా ఈ కూటమి ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు ఆహార విషయం కూడా చాలా కీలక భాగంగా తీసుకొని అనేక విద్యకు కూడా ఉపాధ్యాయులు కూడా ఎంపిక ద్వారాగా, ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో ఒక ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకున్న వాళ్ళని ఎంపిక చేసుకొని విద్యకి అమ్మే విధంగా అయితే విద్యార్థులకి డబ్బు కట్టుకొని విద్యను అందించే విధంగా జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం గవర్నమెంట్ స్కూల్లో ఎన్నో విధంగా ఇంటర్వ్యూలు చేసి ఉపాధ్యాయులు ఎంపిక ద్వారాగా ఈరోజు పిల్లలకు మంచి విద్యను అందించాలంటే ఒక గవర్నమెంట్ స్కూల్లోనే సాధ్యమని తెలియజేసుకుంటూ ఈరోజు పిల్లలు కూడా ఏదైతే ఈ విజయాలు సాధించారో ఇక్కడ ఏదైతే 10th క్లాసులో విజయాలు సాధించి బయటికి వెళ్ళేటప్పుడు కూడా మంచి భవిష్యత్తు పొందాలని, ఉన్నత విద్యలు పొందాలని, తద్వారా ఈ చదివిన ఈ స్కూల్కి వాళ్ళు నివసించిన గ్రామాలకు కూడా మంచి పేరు తేవాలని తెలియజేసుకుంటూ ఇలాంటి విద్యానికి మన తల్లిదండ్రులు కూడా గమనించి ఇలాంటి గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు అధిక సంఖ్యలో జాయిన్ చేయాలని మనసారా కోరుకుంటూ ఈరోజు ఏదైతే పిల్లలు ఈ విధంగా ఇంత ఉత్తీర్ణ చేశారో వీళ్ళందరూ కూడా మా వంతు ఏదో చిన్న సత్కారం చేసుకొని వీళ్ళు ఇంకా ముందుకు వెళ్ళే విధంగా మేము ఆలోచన విధంగా మేము చేసుకుంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. 2026 మార్చి ఎస్ఎస్సి రిజల్ట్స్లో మా స్కూల్ తరపున
12 మంది పిల్లలు ఎపైర్ అయ్యారు. ఈ 12 మంది పిల్లల్లో 8 మంది పాస్ అయ్యారు. 8 మందిలో హైయెస్ట్ స్కోరు వై పరిమళ అనే అమ్మాయికి 486 మార్క్స్ వచ్చాయి. అలాగే వై వైష్ణవి ప్రియాకి 425 మార్క్స్ వచ్చాయి. అలాగే రిమైనింగ్ 4 స్టూడెంట్స్ కూడా రెగ్యులర్గా మేము ఫాలోఅప్ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు బాగానే కష్టపడి వర్క్ చేశారు. వాళ్ళు కూడా సింగిల్ సబ్జెక్ట్స్లో 2 పిల్లలేమో తెలుగులో ఫెయిల్ అయ్యారు, 2 పిల్లలు ఒకరేమో మ్యాథమెటిక్స్, ఒకరు సైన్స్లో ఫెయిల్ అయ్యారు. వాళ్ళు కూడా ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్స్కి ఆల్రెడీ ఫీ పే చేసేసారు. సో వాళ్ళు కూడా డెఫినెట్గా ఈ సప్లిమెంటరీ ఎగ్జామినేషన్లో పాస్ అవుతారు. సో ఈ సందర్భంగా మా పాఠశాల తరపున ఎపైర్ అయి విజయం సాధించినటువంటి పిల్లలకి అభినందనలు తెలియజేసుకుంటున్నాము. అలాగే రాబోయే రోజుల్లో కూడా వచ్చే ఎగ్జామినేషన్స్ కూడా రాబోయే బ్యాచ్లు కూడా చాలా చక్కగా ప్రిపేర్ చేయించి మంచి స్కోర్ సంపాదించుకునే విధంగా, అంతమంది పిల్లల్ని పాస్ చేసుకునే విధంగా కావాల్సినటువంటి ప్రణాళికలు తయారు చేసుకుని మేము సిద్ధంగా ఉన్నాం.